ఫ్రెండ్స్, ఏంటి దారం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారండి. ఇది ఇందాక మా వారు బజ్జీలు, పచ్చిమిరపకాయ బజ్జీలని పునుకులని అవి తీసుకొచ్చినప్పుడు ఈ దారాలు పొట్లాలకు వచ్చాయండి. నాకు ఇవి చూడగానే ఏం గుర్తుకొచ్చిందంటే, మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా మేనత్త మా అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే అండి, ఇలా దారం వస్తే కనుక అది జాగ్రత్తగా చక్కగా ఒక్కొక్క దారం ఒక పొట్లం దారం తీసండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చుట్టి చక్కగా మేకు తగిలిచ్చేవారండి. మేక్కి ఇలా చాలా మాకైతే మేకులకండి ఫోటోలు పక్కనే ఇవి చక్కగా మేకు కొట్టి దానికి ఇలా తగిలిచ్చి ఉంచేవారు ఫ్రెండ్స్. ఇలా ఉంచి ఎప్పుడైనా పువ్వులు కట్టుకోవాలన్నా, బట్టలు ఏమైనా చిరుగులు కొట్టాలన్నా అసలు దారపురీలు కొనేవారు కాదండి. అంటే ఇదేదో జాగ్రత్త కోసము దారపురీలు కొనుక్కోలేమా అన్న దానికోసం చెప్పట్లేదండి. నాకు ఇలా చూడగానే ఇదిగోండి ఫ్రెండ్స్, నాకు చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయండి. చాలా చక్కగా ఇలా చుట్టి ఇలా మేకు తగిలించుకునేవాళ్ళం అండి. ఇదిగోండి, అలాగే ఒక్కొక్కటి కూడా ఇలా చూడదాం అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ దారంతో నేను ఇదిగోండి పువ్వులు కూడా కడుతున్నాను. దారపురీళ్ళు ఉన్నాయి, కానీ నాకు అప్పటి రోజులు గుర్తుకొచ్చినాయండి. మీలో ఎంతమంది ఇలాగా దారం కనబడగానే ఇలా చుట్టి జాగ్రత్త పెట్టుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.